ఇక అటు రాజమండ్రికి వచ్చే వాహనాలు, రాజమండ్రి నుంచి వెళ్లే వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాజమండ్రి బస్టాండ్తో పాటు రైల్వే స్టేషన్లలోనూ పుష్కరాలకు వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. రాజమండ్రి లోకల్లో అన్ని ప్రధాన రోడ్లతో పాటు సాధారణ రోడ్లు కూడా పుష్కర యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు రోడ్ల మీద బారులు తీరాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. పుష్కర స్నానాల కోసం రాజమండ్రికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. శనాదివారాలు సెలవులు కావడంతో భారీగా భక్తులు తరలిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మనం ఒకవైపు చూస్తున్నాం. రోడ్డుకి ఒకవైపు భారీగా జనాలు నడుచుకుంటూ ఒకవైపు మరోవైపు వందల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. ప్రస్తుతం జాతీయ రహదారితో సహా రాజమండ్రికి వచ్చే ప్రతి రోడ్డులో కూడా దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర వందలాది వాహనాలు నిలిచిపోయినట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ బస్సుల సంఖ్యలు చూద్దాం. కొన్ని వందల బస్సులు వరుసగా ఇదే రకంగా ఆగిపోయినాయి. దాదాపు 6-7 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్ ఉంది. చాలా ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటు ఉచిత బస్సులు కూడా రాజమండ్రి నగరంలో చాలా వరకు తిరుగుతున్నాయి. దాంతో ఈ బస్సులన్నిటి మీద వచ్చే జనం ఈ బస్సులో ప్రయాణించడానికి ఆలస్యం కావడంతో నడిచే వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు దూర ప్రాంతాల నుంచి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులు అనుమతించడం, సమీప ప్రాంతంలోనే బస్సులు స్టే చేయడానికి వీలుగా స్థలం ఏర్పాటు చేయడంతో అక్కడికి వచ్చే బస్సుల సంఖ్య కూడా చాలా పెరిగింది. అయితే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ పెద్ద స్థాయిలో భక్తులు రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు చాలా పెరిగిపోయినాయి. దాంతో ఎక్కడికక్కడ బస్సులు నిలిపివేసి ట్రాఫిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా చేసినా సరే కొన్ని వందల బస్సులు ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ వరుసలో వందలాది బస్సులు నిలిచిపోవడం జరిగింది. మరోవైపు బస్సులు నడకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు బస్సుల్లోంచి దిగి నడిచి పుష్కర్ ఘాట్కి వెళ్ళి స్నానాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ రెండు వైపులా కొన్ని పదుల సంఖ్యలో బస్సులు నిలబడిపోయి ఉన్నాయి. చాలాసేపు నుంచి దాదాపు ట్రాఫిక్ క్లియర్ కావడానికి 2-3 గంటల సమయం పడుతుంది. ఇంకోవైపు రైల్వే స్టేషన్లో కూడా పరిస్థితి అదేవిధంగా ఉంది. వేలాది మంది రైల్వే స్టేషన్లో ఉండిపోతున్నారు. ట్రైన్లు కూడా 3-4 గంటలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. దాంతో రైల్వే స్టేషన్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు బస్ స్టాండ్లో చూసినా సరే అదే పరిస్థితి. బస్సులు ఉన్నాయి, ప్రయాణికులు ఉన్నారు. అయితే వెళ్ళటానికి ట్రాఫిక్ క్లియరెన్స్ సక్రమంగా లేకపోవడంతో వేలాది మంది బస్ స్టాండ్లోనే ఉండి బస్సుల కోసం బస్సులు ఎప్పుడు బయలుదేరుతాయని ఎదురు చూస్తున్నారు. అంతసేపు ఉండలేని వాళ్ళు కనీసం నడిచైనా సరే పుష్కర్ ఘాట్ల వరకు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి చుట్టుపక్కల మోరంపూడి నుంచి వచ్చే బస్సులు కానీ, కోరుకొండ నుంచి వచ్చే బస్సులు కానీ ఏ రకంగా చూసుకున్నా దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరిగింది. పోలీసులు ఇప్పుడిప్పుడే దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.